బంగారం లెక్క చూపడంపై జరుగుతున్న దుష్ప్రచారానికి కేంద్రం కళ్లం వేసే పనిలో ఉంది. చట్టబద్దంగా కొనుగోలు చేసిన బంగారాన్ని కేంద్రం లాక్కోదని క్లారిటీ ఇచ్చింది. వివాహిత మహిళ 1/2 కేజీ వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చంటోంది కేంద్రం. నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టారు. ఇక బంగారం వంతు వచ్చింది. మహిళలకు ఎంతో ప్రియమైన బంగారంపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్న వార్త బయటికి రాగానే రాద్ధాంతం మొదలైంది. కేంద్ర ప్రభుత్వంపై మహిళలు మండిపడుతున్నారు. నల్లధనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే గానీ బంగారం జోలికి రావద్దంటూ ప్రధాని మోడీకి మహిళలు వార్నింగ్ ఇచ్చారు. మనీ పరంగా అయితే బ్లాక్ మనీ పరంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే దీని గురించి మాత్రము ఇక బంగారం గురించి మాత్రం 600 గ్రామ్స్ అంటే అమ్మది అక్కేది పిల్లలది అందరిది కలిపి ఒకే లాకర్లో పెట్టుకుంటారు. వాళ్ళకి 600 ఎప్పుడో దాటిపోతుంది. ఎంత దాచిపెట్టుకున్నది. ఒక్కొక్క వాళ్ళు సంపన్న వర్గాలకు అంటే వాళ్ళను మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా వాళ్ళని కట్టడి చేస్తే బాగుంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళను లో క్లాస్ వాళ్ళకి ఇలా వాళ్ళు ఎంతో మామూలుగా పొదుపు చేసి దాచిపెట్టుకున్న దానికి కండిషన్స్ పెడితే మాత్రం చాలా. భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ఏ శుభకార్యమైనా ఇంట్లో అందరి చూపు వెళ్లేది బంగారం వైపే. పెట్టుబడి సాధనంగా భవిష్యత్తుకు భరోసాగా భారతీయ మహిళలు బంగారాన్ని భావిస్తారు. ఆచార సంప్రదాయంగా ఆధ్యాత్మికంగా పుత్తడికి ప్రాధాన్యత ఉంది. దీంతో దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారు కొనుగోళ్లు ఎటికేడు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నల్లధనాన్ని నియంత్రించేందుకు పెద్ద నోట్లు రద్దు చేయగానే బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగాయి. దీంతో కేంద్రం బంగారంపై దృష్టి సారించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల పెద్దలకు ఎలాంటి నష్టం జరగలేదని, సామాన్యులే కష్టపడుతున్నారని, అలాగే బంగారంపై ఎలాంటి ఆంక్షలు విధించినా సామాన్య మధ్యతరగతి ప్రజలే కష్టాలు పడతారనేది అందరి అనుమానం. ఇదే విషయాన్ని మహిళలు చెప్తున్నారు. మన కల్చర్ అంటే మన పూర్వకుల నుంచే కాదు, మన యాన్సిస్టర్స్ నుంచే కాదు, రాజులు పరిపాలించిన దగ్గర నుంచి గోల్డ్ అన్నది ఒక ఎసెట్. సో ఆ పోర్షన్ ఆఫ్ గోల్డ్ మనది ఒక 80% డౌరీకి ఇస్తే ఆ 80% డౌరీ అన్నది కూడా మనం గోల్డ్ పరంగానే ఇస్తాం. సో ఇప్పుడు ఆ డౌరీ అన్నది లేనిది ఇండియన్ సిస్టంలోనే లేదు అది. సో ఎంత మనం అపోజ్ చేద్దామన్నా ఆ డౌరీ సిస్టమ్ అయితే మాత్రం ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. కాబట్టి సో గోల్డ్ కండమ్ చేయడం, లిమిటేషన్స్ పెట్టడం ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. ఇటీవల జరిగిన విస్తృత ప్రచారంతో మహిళలు బంగారంపై బెంగపెట్టుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో బంగారంపై వస్తున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే కేంద్రం పన్ను విధిస్తుంది. వివాహిత మహిళ 500 గ్రాములు, అవివాహిత యువతులు, పిల్లలు 250 గ్రాములు, పురుషులైతే 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని స్పష్టం చేసింది. వారసత్వంగా వచ్చిన వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన, లెక్క చూపి ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎలాంటి పన్ను ఉండదంటోంది. బంగారు నగల పరిమితిపై కొత్తగా ఎలాంటి నిబంధనలు విధించలేదని, అంతకు ముందున్న నిబంధనలే అమలు చేస్తున్నామంటోంది. చట్ట సవరణ బిల్లులో నగల జప్తుపై ఎలాంటి కొత్త నిబంధనలు లేవని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బంగారం పైన కొత్తగా అదనపు పన్ను లేదా పెనాల్టీ విధించేంటి యొక్క ఎలాంటి చట్టము అని అంశము కూడా పేర్కొనలేదు. ఎవరైతే లెక్క చెప్పకుండా తాత్కాలికంగా ఈ ధనాన్ని మార్పిడి కార్యక్రమంలో బంగారం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కానీ ఎవరైతే ఈ బంగారాన్ని మొదటి నుంచి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో వాళ్ళకి ఎవరికి వర్తించదు. బంగారు ఆభరణాలపై జరుగుతుందంతా దుష్ప్రచారమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. పరిమితికి మించి ఉన్న ఆభరణాలపైనే ఐటీ అధికారులు వివరణ అడుగుతారని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేస్తోంది. అయితే బంగారంతో ఎనలేని బంధాన్ని ముడివేసుకున్న సగటు భారతీయ మహిళలు తమ ఇనుప పెట్టెలపై కేంద్రం కన్నేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.